శ్రోత్రియస్యేవ తే రాజన్ శ్రోత్రియస్యేవ తే రాజన్ మందకస్య విపచ్చితః మందకస్య విపచ్చితః అనువాకహతా బుద్ధిః అనువాకహతా బుద్ధిః నైషా తత్వార్థదర్శిని నైషా తత్వార్థదర్శిని. రాజా, తెలివి తక్కువతనము అవివేకము కల శ్రోత్రియుని బుద్ధి వేదాలు వల్లి వేసి మొద్దుబారినట్లు నీ బుద్ధి కూడా తత్వార్థం తెలుసుకోలేకపోతుంది. ఆలసత్వానికి అలవాటు పడినటువంటి నీ మనస్సు రాజధర్మాలకు అసూయపడుతోంది. ధృతరాష్ట్రుని కుమారుని మరణాన్ని గురించి ఇప్పుడు విచారిస్తే ఏం ఫలితం? నీవు తప్ప క్షత్రియ ధర్మం పాటించే మరెవరు బంధువుల మీద కూడా క్షమా దమ జాలి అక్రూరత చూపించడు. ఈ బుద్ధికి మాకు మొదట్లోనే తెలిస్తే అసలు ఆయుధమే పట్టేవాళ్ళం కాదు కదా. ఇప్పుడేంటి ఇట్లంటున్నావు? ఎవరిని చంపేవాళ్ళం కాదు కదా. నీ నుంచే కదా ఇంత చేస్తే నువ్వు వెళ్ళిపోతాను సంకలో పట్టుకొని అని అంటున్నావు. ఏమనుందా నీకు? శరీరం నిలుపుకొనేందుకు భిక్షమెత్తుకునే వాళ్ళం కదా మేము కూడా. ఆ రోజే వెళ్ళేవాళ్ళం కదా. మనం అనుకున్నాం కదా మనకెందుకు రాజ్యం ఇట్లే బిచ్చమెత్తుకుందాంలే అని చెప్పేసి. నీకోసమే కదా ఇంత కష్టపడ్డాము. రాజులకు ఇంత దారుణమైన యుద్ధం వచ్చేది కాదు కదా. పాపం ఈ అన్నమంతా ప్రాణానికే అని మేధావులు తెలుసుకున్నారు కదా. స్థావరం కానీ జంగం కానీ అంతా ప్రాణానికే భోజనం కదా. రాజ్యం గ్రహించే వాడికి ఎవరైనా శత్రువులుంటే వారు సహించదగిన వారే కదా అని ప్రాజ్ఞులైనటువంటి క్షత్రియ ధర్మవేత్తలు అంటారు కదా. వారు మన పట్ల దోషాన్ని చేశారు. మన రాజ్యానికి శత్రువులు. వారిని ధర్మ మార్గంలో చంపావు. ధర్మరాజా, నువ్వు ఈ భూమిని అనుభవించు. యతాకి పురుష కాత్వ కూపమప్రాప్య చోదకం పంకదిగ్ధో నివర్తేత కర్మేదం నస్తతోపమం. నూతిని త్రవ్వి నీటిని తీసుకోకుండా బురదంతా శరీరానికి పూసుకొని తిరిగి వచ్చేవాడి పనిలా ఉంది మన పని. ఆహా, నీళ్ళని కొంచెం కాసేపు ఉంటే నీళ్లు అట్లా బాగా తేటైపోతాయి. అది ఊరికే ఉండకుండా బురద పూసుకుంటున్నాం. పెద్ద చెట్టు ఎక్కేసి తేనె తీసుకొని దాన్ని త్రాగకుండానే చచ్చిపోయినట్లుంది మన పరిస్థితి. ఆశతో రాజమార్గం ఎక్కి వెళుతూ మధ్యలో నిరాశ చెంది వెనుదిరిగిన వాడి పనితో సమానంగా ఉంది ఈ పని. శత్రువులను చంపినవాడు చివరకు తన్ను తాను చంపుకున్నట్లు ఉంది మన పని. ఆకలి వేస్తున్నప్పుడు అన్నం దొరికితే తినని వాని విధంగా ఉంది మన పని. ప్రయత్నించి కామినీని సంపాదించి అనుభవించని కాముకుడిలాగా ఉంది మన పరిస్థితి. రాజా, మందబుద్ధి అయిన నిన్ను పెద్దవాడనుకొని నీ వెంట పడుతున్నటువంటి మమ్మల్ని మేము తిట్టుకోవాలి. మేము భుజబలం గలవాళ్ళం, విద్యావంతులం, అభిమానవంతులం. అయినా అశక్తులలాగా నీ మాట పట్టుకు తిరుగుతున్నాం మేమంతా. నీ మాట అని. ఇప్పుడు మేము పట్టేది లేదులే నీ మాట. దిక్కులేని వారికి దిక్కు మనం. అయినా సర్వస్వం మనమంతా పోగొట్టుకున్నాం. అర్థసాధన విషయమై ప్రజలు మనల్ని సందేహించకుండా ఎలా ఉంటారు? ఇది ఎలా ఉందో నీవే చూడు. ఆపత్కాలంలో కానీ, ముసలితనం పైబడిన వాడికి కానీ, శత్రువుల చేత దుర్గతి పాలైన వాడికి కానీ సన్యాసం కర్తవ్యాన్ని శాస్త్రం చెబుతోంది కదా. అందుచేత తెలివి గలవారు ఇక్కడ సన్యాసాస్త్రాన్ని ప్రశంసించరు. అందుకని సూక్ష్మంగా ఆలోచించేవారు దీన్ని ధర్మోల్లంఘనమని కూడా భావిస్తారు కదా. ఈ క్షత్రియ జాతిలో పుట్టి దాని మీద ఆసక్తితో దాన్నే ఆశ్రయించున్న మనం దాన్ని ఎలా నిందిస్తాం? బ్రహ్మ విధించినది సహజం గనుక ఆ బ్రహ్మ కూడా నిందింపదగిన వాడు కాడు. విద్యాధనాలు లేని నాస్తికులు సత్యంలా భావించే అసత్య రూపమైన
వేద వాద విజ్ఞానం ప్రచారం చేశారు. మౌనం వహించుకొని ధర్మం అనే నెపంతో దేహాన్ని తనకు తానే నియంత్రించుకునేవాడు చస్తాడు కానీ బ్రతకలేడు కదా. పుత్రులు, పౌత్రులు, దేవతలు, ఋషులు, అతిథులు, పితృదేవతలు వీరెవరినీ పోషించనవసరం లేని ఒంటరివాడు మాత్రమే అరణ్యంలో బ్రతకగలుగుతాడు కదా. అడవుల్లోని మృగాలు, పందులు, పక్షులు స్వర్గం పొందలేదే. ఇంకో విధంగా చెప్పాలంటే అటువంటి వాడిని ప్రజలు ఉత్తముడని చెప్పడం లేదు కదా. ఒకవేళ కర్మలు విడిచినంత మాత్రాన ఏ రాజైనా సిద్ధి పొందితే పర్వతాలు, చెట్లు కూడా వెంటనే సిద్ధి పొంది ఉండాలి కదా. ఎందుచేతనంటే ఆ పర్వతాదులు నిత్యము సన్యాసాన్నే స్వీకరించి ఉన్నాయి కదా, ఉపద్రవాలు లేకుండా ఉన్నాయి కదా, ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోవు కదా, అవి నిత్య బ్రహ్మచారులు కదా. మానవుడు తన సంపదల విషయంలో ఇతరులను సిద్ధిని పొందలేకపోయినప్పుడు తస్మాత్ కర్మైవ కర్తవ్యం, తస్మాత్ కర్మైవ కర్తవ్యం నాస్తి సిద్ధిరకర్మణక, నాస్తి సిద్ధిరకర్మణక. కర్మమే కర్తవ్యం. కర్మ చేయని వానికి సిద్ధి లభింపదు. ముముక్షువులకు శరీర పోషణను మించిన కర్మ అవసరం లేదంటే చేపలు, రాళ్ళు మొదలైన జంతువులు కూడా సిద్ధి పొందాలి కదా. ఎందుచేతనంటే అవి తమను తామే పోషించుకోవాలి కానీ ఎవరూ వాటిని పోషించరు కదా. చూడు, ఈ లోకమంతా వారి వారి కర్మలతోనే నిండి ఉంది. అందుచేత కర్మలనే ఆచరించాలి. కర్మలు విడిచిన వానిని సిద్ధి, మోక్షము లేదు అని చెప్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. రాజ్యమంతా పరిత్యజించి నేను అడవికి వెళ్ళిపోయి నేను సన్యసిస్తాను అన్న ధర్మరాజుతో అర్జునుడు ఇలా అన్నాడు. భరతోత్తమ ధర్మరాజా, ఈ విషయంలో ప్రాచీనమైన ఇతిహాసం ఒకటి ఉదాహరిస్తారు. ఇంద్రుడికి తాపసులతో జరిగిన సంవాదం అది. ఒకప్పుడు సద్వంశంలో పుట్టిన బ్రాహ్మణ బాలకులు మీసం కూడా రాని వయసులో ఇళ్ళు విడిచి మళ్ళీ ఇంటికి రాకూడదు అనుకొని అడవులకు వెళ్ళారు. ఏ లోపము లేని ఆ సంపన్న బ్రహ్మచారులు ఇదే ధర్మం అని భావించి సోదరులను, తల్లిదండ్రులను విడిచి వెళ్ళారు. వారిని చూస్తే ఇంద్రుడికి జాలి కలిగింది. ఇంద్రుడు బంగారు పక్షి రూపంలో వచ్చి వారితో ఇలా అన్నాడు. సుదుష్కరం మనుష్యైశ్చ, సుదుష్కరం మనుష్యైశ్చ యత్కృతం విఘసాశిభిః, యత్కృతం విఘసాశిభిః. విఘసం అంటే యజ్ఞంలో మిగిలిన అన్నం. అంటే తినే మనుష్యులు చేసే పని ఇతరులు ఎవరూ చేయలేరు. అటువంటిది ఈ కర్మ చాలా పుణ్యప్రదమైనటువంటిది. ధర్మం మీద శ్రద్ధతో అన్నిటినీ సిద్ధి చేసుకున్నవారు సద్గతి పొందారు. వారి జీవితం ప్రశస్తమైనది అన్నాడు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు. అహోబతాయం శకునిః, అహోబతాయం శకునిః విఘసాశాన్ ప్రశంసతి, విఘసాశాన్ ప్రశంసతి. అస్మాన్నూనమయం శాస్తి, అస్మాన్నూనమయం శాస్తి. వయంచ విఘసాశినః, వయంచ విఘసాశినః. ఓహో, ఈ పక్షి విఘసాసులనంటే యజ్ఞంలో మిగిలిన అన్నం తినేవారును ప్రశంసిస్తుంది. నిజంగా ఇది మనకు బోధ చేస్తుంది. మనం విఘసాసులమే కదా, యజ్ఞంలో మిగిలిన అన్నం తినేవారమే కదా అన్నారు. అప్పుడు ఆ పక్షి ఇలా అంది. బురద పూసుకొని రజోగుణంతో ఎంగిలి కూడా తినే బుద్ధిహీనులు మీరు. నేను మిమ్మల్ని ప్రశంసించడం లేదు. విఘసాసులు వేరే ఉన్నారు అంది. అప్పుడు ఋషులంతా ఇలా అన్నారు.
ఇల్లు వాకిలి విడిచిపెట్టడమే అన్నిటికంటే శ్రేయప్రదమని అనుకొని ఉపాసిస్తున్నాము. పక్షి, ఇంతకంటే గొప్ప శ్రేయస్కరమైంది ఏదో చెప్పు, శ్రద్ధగా నీ మాటను పాటిస్తామన్నారు. అప్పుడు ఆ ఇంద్రుడు రూపంగా ఉండేటువంటి పక్షి ఇలా అంటోంది, మీతో వేరు చేసి నన్ను శంకించకపోతే నేను మీకు ఉన్నట్లు హితమైన మాట చెబుతాను అంది. నన్ను ఏ విధంగా కూడా విమర్శించకపోతే నేను చెప్తాను మీకు అనేది. అందుకు ఋషులంతా ఇట్లా అన్నారు, ఖండితంగా నీ మాట వింటాం, మాకు నీ పద్ధతులు తెలుసు ధర్మాత్మ, నీ మాట మీద నిలబడతాం, మమ్మల్ని ఆజ్ఞాపించు అన్నారు. ఎందుకంటే పక్షి నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు పక్షి ఇలా అంది, చతుష్పదాం గౌఘ ప్రవరా లోకానాం కాంచనం వరం, లోకానాం కాంచనం వరం, శబ్దానాం ప్రవరో మంత్రక, శబ్దానాం ప్రవరో మంత్రక, బ్రాహ్మణో ద్విపదాం వరగ, బ్రాహ్మణో ద్విపదాం వరగ. 4 కాళ్ళున్న ప్రాణులలో ఆవు చాలా ఉత్తమమైంది. 4 కాళ్ళు ఉండే ప్రాణులలో చాలా 4 కాళ్ళు ఉన్నాయి కదా. గోవు చాలా ఉత్తమమైంది. లోహాలలో బంగారం చాలా ఉత్తమైంది. శబ్దాలలో మంత్రం ఉత్తమైంది. 2 కాళ్ళున్న జంతువుల్లో బ్రాహ్మణుడు ఉత్తముడు. బ్రాహ్మణుడికి ఈ మంత్ర జాతకర్మ నుండి విధింపబడుతుంది కదా. జీవించి ఉన్నంత కాలమే కాకుండా శ్మశానం చేరేదాకా ఆయా కాలాల్లో బ్రాహ్మణుడికి మంత్ర సంస్కారం వర్ధిస్తుంది. కర్మాణి వైదికాన్యస్య స్వర్గ్యక పంతాస్వనుత్తమగా. వేదం చెప్పిన కర్మలు ఆచరించడం మానవునికి స్వర్గం కలిగించే ఉత్తమ మార్గం. వేదాన్ని అనుసరించాలా అని చెప్తున్నారు. వేదంలో మనం చేసే పనులన్నీ విడదీసి చెప్పారు కూడా. అసలు మనం చేసే పనులంతా వేదమే, అదే సాక్షి మనకు. అట్లా కాకపోతే మంత్రసిద్ధులైనటువంటి కర్మలను నా పూర్వులు ఎందుకు చేశారు? వారు చేశారంటే వేద విహిత కర్మలు తప్పక స్వర్గం కలిగిస్తాయనేటువంటి దృఢ నిశ్చయం గలవాడు ఆత్మను పొందుతాడు. అలాగే ఇతర సిద్ధిని పొందుతాడు. నెలలు, పక్షాలు, ఋతువులు, సూర్యుడు, చంద్రుడు, తారకులు అని పూర్వులు చేసిన విభాగం ఆ సిద్ధుల కోసమే కదా. కర్మలనే అనేటువంటి పేరుతో ఈ సిద్ధులను సర్వభూతాలు కోరుతూ ఉంటాయి. అటువంటి కర్మలను సిద్ధి క్షేత్రము పుణ్యప్రదము అయినటువంటి గృహస్థాశ్రమమే గొప్పది. అతగే కర్మ నిందంతగా, అతగే కర్మ నిందంతగా, మనుష్యాః కా పథం గతాః, మనుష్యాః కా పథం గతాః, మూఢానామర్థహీనానాం, మూఢానామర్థహీనానాం తేషామేనస్తు విద్యతే, తేషామేనస్తు విద్యతే. అలా కాకుండా కర్మను నిందిస్తూ చెడు మార్గంలో వెళ్ళి మూఢులై ప్రయోజనాలు పొందని వారికి పాపమే మిగులుతుంది కదా. నియమాలన్నీ కూడా నిందిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నియమాలు చేసుకోవటం, ప్రాణానికి సంబంధించినటువంటిది, సుఖానికి సంబంధించినటువంటి నియమాలు. మేము అప్పటి నుంచి ఇదే చేస్తున్నామని తప్పే చెప్పటం, అబద్ధాలే చెప్పటం, అంతే. అట్లా కొంతమంది అట్లా వెళ్ళిపోయి పాపానికి వెళుతున్నారు, అంటే నరకానికి వెళతారు. దేవవంశాన్ పితృవంశాన్, దేవవంశాన్ పితృవంశాన్, బ్రహ్మవంశాశ్చ శాశ్వతాన్,
బ్రహ్మవంశాంశ్చ శాశ్వతాన్ సంత్యజ్య మూఢావర్తంతే తతో యాంత్య శృతిపతం మూడులు దేవమార్గాలు, పితృమార్గాలు, శాశ్వతాలైనటువంటి బ్రహ్మ మార్గాలు విడిచి తిరుగుతారు. ఇవి మాత్రం వదిలేసి మిగతావన్నీ చేస్తూ ఉంటారు. దాంతో వారు వేద విరుద్ధ మార్గంలో పడిపోతారు. తపస్సుతో కూడినది కర్మ మార్గం మీకు కలుగుగాక అని దదామి మొదలైన మంత్రం చెబుతూ ఉంది. అందుచేత ఆ మార్గాల్లో ఉండటమే తపస్సుల యొక్క తపస్సు అని చెప్పబడుతోంది. దేవవంశాన్ బ్రహ్మవంశాన్ పితృవంశాశ్చ శాశ్వతాన్ సంవిభజ్య గురోశ్చర్యాం తద్వై దుష్కర ముచ్యతే. దేవమార్గం, పితృమార్గం, బ్రహ్మ మార్గం, ఇలా 3 విధాలుగా ఉన్నటువంటి కర్మమును గురువుగారి సేవ రెండిటినీ విభజించుకొని ఆచరించటమే కష్టసాధ్యమైన తపస్సు అంటారు. ఇటువంటి దుష్కర తపస్సు చేయటంలోనే దేవతలు ఉత్తమ స్థితిని పొందుతారు. అందుచేత గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహించడమే దుష్కరమని మీకు చెబుతున్నాను. ఈ గృహస్థంలోనే అంతా ఇమిడి ఉంది. ఈ గృహస్థ విధిలో చేసే కర్మ రూపమైన తపస్సే ప్రజలకు మూలం. అదే శ్రేష్టం కూడా, ఇందులో సందేహం లేదు. సుఖదుఖాదులైన ద్వంద్వాలకు లోను కాని మత్సర రహితులైనటువంటి జ్ఞానులు దీన్ని తపస్సు అంటారు. బ్రహ్మచర్యం మొదలైనటువంటి వ్రతాలను లోకంలో మధ్యమ తపస్సు అంటారు. విఘసాన్ని అంటే దేవతలకు నివేదించిన అన్నాన్ని తినేవారు. ఎవరు కదల్చలేని, తిరస్కరింపలేని పదవిని పొందుతారు. అంటే దేవుడికి నైవేద్యం పెట్టిందే అంత మాత్రమే తినాలా, అది చాలా అపురూపం. అది ఇంక వేరే ముట్టరు. దత్వా తిథిభ్యో దేవేభ్యః పితృభ్య స్వజనాయ చ అవశిష్టాని ఏ స్న్యంతి తానాహుర్విఘసాశినక. ఉదయము సాయంకాలము తన కుటుంబంలో యథావిధిగా అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు తన వారికి విభజించి పెట్టి మిగిలిన దానిని తినేవారిని విఘశాసులు అని అంటారు. అందుచేత స్వధర్మాచరణం చేస్తూ చక్కని వ్రతాలు ఆచరించే సత్యభాషణుల సంశయాలు నశించి లోకానికి గురువులవుతారు. దుష్కరమైన ఇటువంటి తపస్సు చేసేవారు ఇంద్రలోకం చేరి మాశ్చర్యరహితులై అక్కడ చాలా సంవత్సరాలు నివసిస్తారు అంది ఆ పక్షి. అప్పుడు ఆ ధర్మార్థ సహితమైనటువంటి హితవాక్యాలు విని బాలకులు గృహస్థాశ్రమం కంటే ఇతర ఆశ్రమంలో సిద్ధి లేదని తలచి గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించారు. మిగతా ఆశ్రమాలు చాలా కష్టము అని చెప్పేశారు. గృహస్థాశ్రమం చాలా సులభం అన్నారు. అందువల్ల సర్వజ్ఞ, నరోత్తమ, స్థిరమైన ధైర్యం వహించి శత్రురహితమైన ఈ భూమినంతటిని పాలించు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.